కమిషన్ ఇంటి స్థలాలను పరిశీలన. కర్నూలు జిల్లా మధ్యకెర మండలం ప్రభుత్వ ఎస్సీలకు కేటాయించిన ఇంటి స్థలాలను పూర్తి స్థాయిలో ఎస్సీలకు కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ మారుమూడు విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యకెర మండల కేంద్రంలో సర్వే నెంబర్ 444/2D ఎస్సీలకు ఇచ్చిన స్థలాల ప్రాంతాన్ని పరిశీలించి ఇంటికి స్థలాల కొరకు ఆత్మహత్య చేసుకున్న దళిత నాయకుడు పారా రాఘవేంద్రను పరామర్శించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషనర్ మాట్లాడుతూ 2014వ సంవత్సరం ఇప్పటి వరకు ప్రభుత్వం ఎస్సీల ఇంటి స్థలం కొరకు సర్వే నెంబర్ 444/D నందు 124 మందికి ఇంటి స్థలాలు మంజూరు చేయగా ఇందులో కేవలం 54 మందికి మాత్రమే కేటాయించడం జరిగింది. అధికారిపై ఒత్తిడి తీసుకువచ్చిన వారిపై పోరాటం చేసి గత 8 నెలల క్రితం దళిత నాయకుడు రాఘవేంద్ర ఆత్మహత్యాయత్నం చేసుకోగా మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి బయటపడ్డారు. ఈ దళిత సంక్షేమంపై నిర్లక్ష్యం చేసిన వారిపై ఎస్సీ కమిషనర్ పోలీసులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషనర్తో పాటు పారా రాఘవేంద్ర దళిత నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఆ సర్వే నెంబర్ ఉండి ఇక్కడ మనకి ఇవన్నీ సమస్యలు ఆల్రెడీ 3 సార్లు చెప్పినట్టు మంది ఇదో సార్ ఇదేనా ఇదో సార్ చచ్చిపోయిన చూస్తారు అంతే. అదే రాత్రి చాలా పెద్ద గలాట్ జరిగింది సార్. జరిగిన తర్వాత 95లోనూ మనకి సైట్ ఇచ్చారు సార్. ఆ గలాట్ జరిగిన సందర్భంగా ఇచ్చిన ఆ సైట్ను కూడా కావాలని చెప్పి కొంచెం వెనక్కి ఇచ్చేసాం. అది ఇచ్చేసి అది వేరే ఇది వేరు సార్. అది 35 సంవత్సరాల క్రితం ఇచ్చాం సార్. అది ఇది తర్వాత మళ్ళీ వస్తున్నాడు ఇదివా చెప్పకుండా డీజిల్ కేబుల్ వస్తే మేము అడ్డుకున్నాం సార్. అడ్డుకుని అప్పుడు కూడా అడ్డుకున్నాం. అది హక్కు లేదు. తెలియక ఎంఆర్ఓలు ఆర్టీఓలు వచ్చి మిగతాం మీకు ఉడిచాడు రైట్. ఆ చట్టం పెట్టిందే అందుకే సర్వండి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సెక్షన్ 3 1+F and G 2 90% దుర్మార్గులు 10% ఉండబట్టి రాజ్యాంగం ఎట్లా సిఐ గారు, డిఎస్పీ గారు, లేకపోతే ఎమ్మెల్యే కూడా ప్రెజర్ చేస్తాడు. ఎమ్మెల్యే కూడా తప్పదు. కర్నూలు డీడీ అండ్ డిఎస్పీ వాళ్ళందరినీ రేపు సాయంత్రం మన ఆఫీస్కి వచ్చి అటెండ్ అవ్వమని. సరే నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు అధికారులు నేను చెప్పింది అందరిలో మాట్లాడు. రేపైతే సోమవారం గోపి అది సార్ 6వ తారీఖు రమ్మను. 6వ తారీఖు డీడీ శాసన వెళ్తారు ఉండాలి. అండ్ ఆర్టీఓ, డిఎస్ మధ్యకార, డిఎస్పీ, సిఐ ఫోటో నాట మేడానికి ఎవరు మమ్మీ లీడర్లు చెప్తారు సార్. అది క్రిమినల్ కేసు. మన ఎస్పీ అట్లా ముందు